బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అన్న మాటలు ఎందుకు తెర మీదకి వస్తుంది? ప్రతిసారి ఎలక్షన్స్ కి ముందే ఈ టాపిక్ ని ఎందుకు హాట్ టాపిక్ గా మారుస్తున్నారు? అసలు దీని వెనకాల ఉన్న ఎజెండా ఏంటి మనం తెలుసుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ బహిష్కృత నేత పక్క జడ్సన్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అసలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కనపడుతుంది, మిగతా అధికార పక్షంతో పాటు టీడీపీ బీజేపీ అన్నీ ఒకటైనట్టుగా అనిపిస్తుంది సార్. ఎందుకు ఎలక్షన్స్ కి ముందే బీజేపీని బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారన్న మాటలు ఎందుకు తెర మీదకి వస్తున్నాయి అంటారు? మీ అనాలిసిస్ ఏం చెప్తుంది? అనలిస్ట్ అనేది ఏం లేదు, కానీ వాస్తవం అంతా జగమెరిగిన సత్యము. ఇది మాట్లాడింది మిస్టర్ ద గ్రేట్ సీఎం రమేష్. సీఎం రమేష్ అనేటోడు ఒక పొలిటికల్ బ్రోకర్, ఒక వ్యాపారవేత్త, స్వతహాగా వ్యాపారవేత్త. తర్వాత ఇంకోటి ఏంటంటే టీడీపీ కరడు కట్టిన టీడీపీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లోపటేసి తంతారని చెప్పి ఈయన కానీ సుజనా చౌదరి కానీ బీజేపీకి పోయినారు, ఆశ్రయం పోయారు, రెఫ్యూజీ లెక్క పోయినారు బీజేపీకి. రెఫ్యూజీస్ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా జగన్ తీసుకపోయి 3rd డిగ్రీ ఎక్కించు, అందుకని గ్యాంగ్ మొత్తం పోయి బీజేపీలో జాయిన్ అయ్యారు. శరణార్థులు, వీళ్ళు రాజకీయ శరణార్థులు లెక్క అందుకు పోయి పెత్తనం స్టార్ట్ చేశారు. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ కొత్త సిండికేట్ అంటే ఇదంతా రేవంత్ రెడ్డి బ్యాచ్. రేవంత్ రెడ్డి, నేను గతంలో మీకు కొన్ని ఇంటర్వ్యూలు మీకు ఇచ్చినో లేదో తెలియదు, కానీ నేను గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం రమేష్ చాలా క్లోజ్. నేను ఒకటి చెప్తున్నా, అసలు నా క్వశ్చను ఇది విలీనం అవుతుందా కాదా నాకు అవసరం లేదు. అసలు నువ్వు ఎవరినివి? హూ ఆర్ యూ? నువ్వు ఎవరినివి ఇక్కడ తెలంగాణలో? మేము అడిగింది ఏంది? నేను ఇప్పుడు ఒక రాజ్యంతో యుద్ధం పోతున్నప్పుడు నా రాజ్యంలో ఉన్న శత్రువులు కూడా నేను మిత్రుని అవుతా. అర్థమైందా? వాడు పరాయోడు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క ఇక్కడికి వచ్చి నా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు మెగా కృష్ణారెడ్డి తీసుకుంటాడు ఆంధ్రోలు. ఈయన వస్తాడు, ఈయన తీసుకొని ఇంకొక రోడ్డు వర్క్ అని ఈయన తీసుకుంటారు, గ్రీన్ పార్క్ కంపెనీ ఏదో పేరు పైన ఈయన ఒక 1600 కోట్లు తీసుకుంటారు. అసలు మీరెవరు? నువ్వు దాని గురించి సమాధానం చెప్పు. రాజకీయ నాకు ఇంటికి వాడొచ్చిండు వీడొచ్చిండు, నువ్వు బ్రోకర్గానే కాబట్టి అందరు వస్తారు, నేను కూడా వస్తా, బక్క జడ్సన్ కూడా వస్తాడు. రేపటి దినాన నాకు సంబంధించిన ఎవరైనా పోతే వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఎవడైతే చేస్తారంటే పలానా బ్రోకర్ గారు ఉంటాడు, వాడింత చార్జ్ చేసుకుంటా బ్రోకర్ గారి దగ్గర పోతే తీసుకొని వస్తా. దానికి ఏమున్నది? నువ్వు ఇలా వాడు సీఎం రమేష్ అనేటోడు వాడు ఒక బ్రోకర్, వాడు హైదరాబాద్లో పెట్టి ప్రెస్ మీట్లో పెట్టి నువ్వు ఇక్కడ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు నువ్వు మాట్లాడే రమేష్ మాట్లాడిన కమెంట్స్ కి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ ఒత్తాసు పలుకుతున్నాడు. ఆయనే కాదు, కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అవునవును బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేది. దాన్ని ఇట్లా అందరు కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ సిండికేట్. ఎవరు? బండి సంజయ్ అనేటోడు కానీ, లేకుంటే మిస్టర్ రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, ఇప్పుడున్న మన సీఎం రమేష్, వీళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇదంతా ఒక రింగ్ లెక్క ఫామ్ అయిపోయి రేపు తెలంగాణలో ఎట్లా చేయాలి, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి, భూములు ఏ విధంగా లాక్కోవాలి, తెలంగాణ ఎట్లా దోచుకోవాలి అనే దానికోసం ఈరోజు రేవంత్ రెడ్డి మా మనిషి లెక్క ఈరోజు ఉన్నారు. మీరు పొద్దుగాల పోయి కెమెరా పెట్టుకొని వేమనరేంద్ర ఇంటికి అలా కూర్చోండి, తెలంగాణలో ఎంతమంది పోతారో, ఆంధ్ర వ్యాపారవేత్తలు ఎంతమంది పోతారో చూడండి. మొత్తం వాళ్ళే ఈరోజు దందాలు చేసేటోళ్ళు వాళ్ళే, వీళ్ళు వాళ్ళే. నా బాధ ఏంటంటే అరే తెలంగాణ పత్రికలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇష్యూలు ఉన్నాయి, రాసుకోనికి బోలేదని రాసుకోవచ్చు. రోజు ఈ సీఎం రమేష్ గారి వీడియో కూడా వీని గురించి ఇంతగానం మన పత్రికలు ఎందుకు ఇది చేస్తున్నాయని, అదేందా దీని గురించి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని. కానీ సీఎం రమేష్ కేటీఆర్ నా ఇంటికి వచ్చిండు, చాలా మాట్లాడిండు, చాలా వరకు అంటే కమ్యూనిటీస్ ఇష్యూస్ కూడా తెర మీదకి తీసుకొచ్చిండు. రెడ్డిలని కమ్మోళ్ళని తిట్టిండు అనేసి కూడా. నిజంగానే తిట్టి ఉంటే అప్పుడే బయట పెట్టవచ్చు కదా సార్. మళ్ళీ ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి ముందు, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ముందు ఎందుకు తీసుకొచ్చినట్టు? నిజంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కూడా అన్నారు, ఆ తర్వాత ఏం లేదు. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు అన్నారు బీజేపీ అసలు ఫ్యాక్ట్ చూసుకుంటే బీజేపీలో బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదు, బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళని కలుపుకోరు. ఇది మాత్రం అందరికీ తెలిసిన వాస్తవమే. ఎందుకు మరి ఎలక్షన్స్కి ముందు ఈ స్టంట్? ఇప్పుడు కలుపుకుంటారా లేదా అనేది మన ఇద్దరికనంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటే కేటీఆర్, కేసీఆర్, కవిత అంటే వాళ్ళ దుకాణంలో లేదు, వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు మాట్లాడితే ఓకే సరే. ఇప్పుడు ఈయన రెడ్ల గురించి మాట్లాడిన, కమ్మల గురించి మాట్లాడిన, ఎవరి గురించి మాట్లాడినా ఈ వసుదైక కుటుంబంలో అన్నీ ఉన్నాయి, అందరు మాట్లాడు. ఇక్కడ ఏందనంటే ఇక్కడ పొలిటికల్ డిస్టర్బెన్స్ అనేది చేయనికి ఒకటి,
ప్లస్ ఆయన 1600 కోట్ల వర్క్ గురించి మాట్లాడిండు కదా, మాట్లాడిండు కాబట్టి ఈయన ఆక్రోశంతో, రాజకీయవేత్త కాదు కదా, రాజకీయవేత్త అయితే మౌనంగా ఉండేటోడు, ఈయన వ్యాపారవేత్త కాబట్టి ఈయన బస్ట్ అయ్యిండు. నువ్వు అక్కడ పోలేదా, ఇక్కడ పోలేదా, అక్కడ పోలేదా, అరే భయ్ ఇక్కడ ఎవరు పాలతో స్నానం చేయలే, అందరు కూడా ఎవరికి ఎన్నెళ్ళ భాగాలు ఉన్నాయి అన్నారు, అందరికి భాగాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నా కదా, ఒకవేళ కేటీఆర్ డిఫెండ్ నేను పోలేదంటాడో పోతున్నా నాకు తెలియదు. నేను నా ఆన్సర్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, పొలిటికల్ లీడర్ కాదమ్మా బ్రోకర్ ఆడు. పొలిటికల్ లీడర్ దగ్గరికి ఎందుకు పోతారా అని అంటే, రాజకీయ నాయకుని దగ్గర ఎందుకు రాజకీయాలు మాట్లాడడానికి పోతుంది, లేకుంటే ఇంకా ఏమన్నా ఏది వాళ్ళు ఏమైనా చర్చ ఉంటే మాట్లాడుకుంటారు, ఇంకా వేరే రాజకీయం. సార్ ఒక ఎంపీని పట్టుకొని మీరు బ్రోకర్ అంటున్నారు, నేను అదే ఎంపీ విషయంని పరిగణనలోకి తీసుకొని ఆయననే కేటీఆర్కి రాజకీయంగా కూడా పైకి లేపిన ఎమ్మెల్యే సీటు కూడా నేనున్నందుకే నువ్వు రాజకీయ ప్రస్థానం కంటిన్యూ అయింది, లేకపోతే నువ్వు నిల్లు అన్నట్టు మాట్లాడిండు. దానికి ఏమంటారు? దాని విషయానికి ఈయన ఏకీభవిస్తూ రబ్బర్ చెప్పులతో వచ్చిండు కేటీఆర్, ఇవన్నీ మాట్లాడిండు బండి సంజయ్. సో ఎందుకు ఈ కాంట్రవర్సీస్ ఎందుకు తెర మీదకి వస్తున్నాయి? బండి సంజయ్కి ఒక ప్రశ్న అడుగుతా. రేవంత్ రెడ్డి అనేటోడు పట్టల పైసలతోని ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి ఆ పైసలు ఇచ్చి రెడ్ హ్యాండ్ దొరికినోడు ముఖ్యమంత్రి కావచ్చా కదా? బండి సంజయ్ని అడుగుతున్నాను. అరే ఒక అనైతికంగా 2 గంటలు చర్చలు జరిపి రెడ్ హ్యాండ్ దొరికి జైలుకు పోయి కానిస్టేబుల్ గల్లాలు బట్టి ఎత్తేసి గుంజుకపోయి జైల్లో పడేసినోడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చునా? అయితే అది తప్పు కానప్పుడు దానికి మించిన తప్పు ఏమున్నది అసలు? రోజు మాట్లాడుకున్న సబ్జెక్టే అది కదా. కానీ అసలు రాజకీయ ప్రస్థానమే లేదు అన్నదానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు రాజకీయ ప్రస్థానం అనే తండ్రి నుంచి ఉన్నప్పటికీ కూడా ఆయనకి రాజకీయ భిక్ష ఈయననే పెట్టినట్టు, సీఎం రమేష్ పెట్టినట్టు ఎందుకు మాట్లాడినట్టు? అమ్మా, బీఆర్ఎస్ పార్టీ పెట్టింది సీఎం రమేషా, చంద్రబాబు నాయుడా? ఆయన బయటకు వచ్చి తెలంగాణకు వాళ్ళ అయ్య పార్టీ పోయి వీళ్ళతో నేను చెప్పించుకుంటారు. పార్టీ కేటీఆర్ వాళ్ళు అయ్యేది, కేటీఆర్ వాళ్ళు నాయనదే కదా పార్టీ. ఆటోమేటిక్గా వీళ్ళకి కాకుండా ఇంకెవరికి వీడియో మధ్యలో పోయి చెప్పని గొట్టంగా. అందుకనే బ్రోకర్ అన్న, మీరు బ్రోకర్ అన్న ఫీల్ అయ్యారు. మధ్యలో ఉన్న గొట్టంగాలని ఏమంటారు? బ్రోకర్ అంటారు. వీళ్ళ గురువు బ్రోకరే. వీళ్ళ గురువు నేను హైదరాబాద్ చార్మినార్ నేనే కట్టించిన అంటాడు, నిమ్స్ నేనే కట్టించిన అంటాడు, క్యాన్సర్ హాస్పిటల్ నేనే కట్టించిన అంటాడు, మనకు అన్నం తినకుంటే అన్నం తినబెట్టు నేనే నేర్పి, ఎవరు? చంద్రబాబు నాయుడు. అన్నీ నేనే చేసిన అని అంటాడు. ఇవన్నీ పెట్టింది నిజాం సర్కార్. మరి ఇప్పుడు అక్కడ ఎందుకు చేసుకుంటారు? అమరావతి ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటలేరు? పొద్దుమా పట్టిటెన్ తిరుగుతున్నాడు, గుళ్ళు గోపురాలు తిరుగుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ ఆయన పదే ఆయన ఏం చెప్తుండో మీరు అర్థం చేసుకోవాలి. నా దగ్గర అన్ని పనులు అవుతాయి, నాది హోల్సేల్ రీటైల్ కంపెనీ నాది. నేను కేసీఆర్ మీ పార్టీ అయినా కానీ మీ ఇంట్లో నేను టికెట్ ఇప్పగలుగుతా, మీ ఇంట్లో పంచాయతీలు ఉంటా కానీ నేను తెంపగలుగుతా, అర్థమైందా? మీ దగ్గర వర్కులు ఉన్నా నేను తీసుకోగలుగుతా, జైల్లో పడితే నేను తీసుకోగలుగుతా. ఐఎమ్ మల్టీపర్పస్ బ్రోకర్ అని చెప్తాం. కాదని తప్పేమున్నది అలా? అవును, మన పేరేం పేరు సీఎం రమేష్. అరే ఇప్పుడు పెళ్లి పెద్దదా, ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో ఉంటుందమ్మా, 100 ఫొటోస్ పెడతాడు, వాళ్ళు ఒకళ్ళని చూసుకుంటారు, వీని ఫీజు వీనికి ఇస్తారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటాడు. ఇక నేను లేకుంటే వాళ్ళు లేకుండా ఇంకా 100 ఫోటోలు ఉన్నాయి, ఇంకొకళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇవి తలకాయలేని మాటలు. అసలు ఇటువంటి కామెంట్స్ చూసేటోళ్ళు కానీ మాట్లాడేటోళ్ళు కానీ, ఒక కేంద్ర మంత్రిగా ఈయన బండి సంజయ్ ఎట్లయిపోయిందంటే, కేంద్ర మంత్రికి తక్కువ, కౌన్సిలర్కి ఎక్కువ లెక్క అయిపోయింది. ఇంకా కార్పొరేటర్ అని అనుకుంటారు. బట్ ఇట్లాంటి కమెంట్స్ తోటే ఎలక్షన్స్ టైంలో లబ్ధి పొందేటోళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఎందుకంటే అసెంబ్లీ ఇదే మాటలు చెప్పి కాంగ్రెస్ లబ్ధి పొందింది. సో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇదే మాటలు చెప్పి వీళ్ళకి లబ్ధి పొంది. నిజంగా వీళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళని టార్గెట్ చేయాలి బీఆర్ఎస్ ని, కానీ అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా వీళ్ళని టార్గెట్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ మీద కేసులు పెట్టి అట్లా ఇట్లా అనేసి తిప్పిండ్రు, చేసిరు. దాంట్లో ఆరోపణలే తప్ప ఆధారాలు కనిపించలేదు. కేసీఆర్ని కూడా ఈడీ విచారణకు పిలిచిండ్రు. సో ఈ రకంగా స్ట్రాటజీస్ యూజ్ చేసే కంటే వాళ్ళు ఇచ్చినటువంటి భరోసాలో, హామీలో ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే కంప్లీట్ చేసి ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ ఉండే కదా సార్. ఇవే విషయాలు ఎందుకు తెర మీదకి వచ్చి మళ్ళీ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎవరు లబ్ధి పొందడానికి కాదు? ఇప్పుడు రాజకీయాలు చేయాలంటే ఇవన్నీ కావన్నా? ఇవన్నీ ఏం అవసరం లేదు. ఒక్క గుడి చాలు. అంతకంటే ఇప్పుడు అక్కడ కూలగొట్టే ప్రయత్నం చేస్తున్న గుడి ఉంది కదా జూబ్లీస్, దానికంటే ముందు ఆంజనేయ గుడి కూలగొట్టిండ్రు. దాని మీద ఎందుకు పోయి మాట్లాడారు వీళ్ళు? అంతకుముందు ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ అయింది, దాన్ని ఎందుకు వదిలేసిన? మళ్ళీ మధ్యలో వారం రోజులకే
ఒక టెంపుల్ చాలు వాళ్ళకి బీజేపీలో. ఇవన్నీ నువ్వు అన్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవి అవి అన్నీ ఏది అవసరం లేదు. నువ్వు ఎన్ని నువ్వు జైలుకు పోయిరా, నువ్వు దొంగతనం చేసినా, నువ్వు ఏమన్నా చేసినా నీకు ఏది అవసరం లేదు. నీకు ఫైనల్ డే పిక్చర్లో ఎవరు పోటీలు ఉండరు, ఎవరు ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది నేను ఈ ఎలక్షన్స్ కోసం మనం జరిగేది. ఇదంతా బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ మీటింగ్ పెట్టిండ్రు, అక్కడనే కవిత మీటింగ్ పెట్టింది. వరంగల్లో కేటీఆర్ మీటింగ్ పెట్టింది, అక్కడనే కవిత మీటింగ్ పెట్టింది. అదే టైంలో మన సీఎం రమేష్ స్టేట్మెంట్ ఇస్తారు. ఈ అన్ని సబ్జెక్టు మధ్యలో తోడలేక రేవంత్ రెడ్డి మాట్లాడతారు. సార్ ఇదే మాట కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడింది. నేను జైల్లో ఉన్నప్పుడు ఇట్లా బీజేపీలో బీఆర్ఎస్ మర్జ్ చేస్తామంటే నేను ఒప్పుకోలేదు అనేసి. కానీ ఆమె విషయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. పార్టీ వాళ్ళు కూడా ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ని లైట్ తీసుకుంటారు. కానీ ఎంపీ రమేష్ మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్గా మారింది, ఎందుకు చర్చనీయాంశంగా సెట్ చేస్తున్నారు? పక్క రాష్ట్రం వాడు కాబట్టి మాట్లాడిండ్రు. పక్క రాష్ట్రం వాడు పొలిటికల్ బ్రోకరు ప్లస్ బీజేపీ ప్లస్ ఇప్పుడు ప్రస్తుతం కాంట్రాక్టరు, పత్రికలు వాళ్ళయ్యే, వాళ్ళ పత్రికలు ఉన్నాయి కదా, 3-4 ఛానళ్ళు 3-4 పేపర్లు వాళ్ళయ్యే. కాబట్టి హైప్ లేపిండ్రు. కాబట్టి మీరెవరు ఇవారు మన ఆ యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళు తెలంగాణలో. నేను ఘాటైన పదాలు ఎందుకు వాడుతున్నా అంటే వాళ్ళని సీరియస్ తీసుకునే అవసరం లేదు వాళ్ళను. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమంటున్నారంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో హామీలు కావచ్చు, భరోసాలు చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యిండ్రు, కాంగ్రెస్ని గెలిపించారు. ఎంపీ ఎలక్షన్స్లో అసలు మాకు వాళ్ళ మద్దతే అవసరం లేదు అన్నది బీజేపీ వాళ్ళు, వాళ్ళకి సగం వచ్చినాయి, అయిపోయింది. ఇప్పుడు సర్వేలు చేసినందుకు గ్రౌండ్ లెవెల్లో అంతా బీఆర్ఎస్ఏ అన్న మాటకి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఎత్తుగడ కుట్ర అనేసి చాలా మంది అంటున్నారు. మీరేం చెప్తారు? కుట్రలు కూడా చేయడానికి చాలా కదమ్మా. ఇగో మీకు పథకాలతో గెలిస్తే హైదరాబాద్ కూడా గెలవాలి, మరి హైదరాబాద్ రంగారెడ్డి కూడా స్వీప్ కావాలి. ఏం లేదు, గత ప్రభుత్వం పైన వ్యతిరేకత, దాన్ని సక్సెస్ఫుల్గా సోషల్ మీడియా కానీ మా లాంటి వాళ్ళు కానీ పబ్లిక్లో తీసుకుపోయిన గెలిచింది. ఎవడాడ యుద్ధం చేసిన లేదు, అసెంబ్లీని ఆపిందే వాళ్ళు లేడు. 18 మంది ఎమ్మెల్యేలు 12 మంది పోతే మూసుకొని కూర్చోండి బట్టి అంటాడు. ఏడ యుద్ధం చేసిండు? అదే గత ప్రోగ్రామ్స్ అన్నిటిని పొగుడుకుండా తిరిగిండు. రేవంత్ రెడ్డి కృష్ణారెడ్డి దగ్గర పైసలు తీసుకుని కమిషన్లు అందరు తీసుకున్నారు. ఎప్పుడు యుద్ధం, వాళ్ళు వ్యతిరేకతతో గెలిచింది, పథకాలతో గెలిచింది అనేది జీరో. అది మార్పు అన్నారు, ఏం మార్పు వస్తుంది చూద్దామని చేసింది. కానీ చూసిండ్రు, అంతకు మించి ఏం లేదు. ఇవాళ పథకాలు ఇవన్నిటికంటే ఎక్కువ రాజకీయాలకు ఇంపార్టెన్స్ ఇస్తుండ్రు, ఈక్వేషన్స్ కోసం ఎక్కువ చేస్తుండ్రు. కానీ పబ్లిక్ ఈ ఈక్వేషన్స్లో ఈ ట్రాప్లలో ఎక్కడి పడే పరిస్థితి లేదు. ఒకటి రేవంత్ రెడ్డిని చూస్తుండ్రు, గవర్నెన్స్ చూస్తారు, రేపు దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఉంటుంది. ఎందుకు సంవత్సరం 8 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు గ్రౌండ్ లెవెల్లో? మీరు చెప్పండి. వ్యతిరేకత అని అంటే ఇప్పుడు నేను చేస్తా అని చెప్పేసి నిన్న ఒక పోలీస్ ఆయన చెప్తుండే చార్జీలు, నేను చేస్తా అనే చేయలే కాబట్టి వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఊహించుకున్న గవర్నెన్స్ వాళ్ళకి దక్కలేదు కాబట్టి, ఆయన స్టేచర్ను ఆయన్నే ముఖ్యమంత్రి పడేసుకుంది కాబట్టి ఇదైపోయింది. ఆయన కేవలం ఎక్కువ శాతం వ్యతిరేకత రానికి ఆయన లాంగ్వేజే. పథకాలు అనేది ఎవ్వరు కూడా లాస్ట్కి ఎలక్షన్ సంవత్సరం ముందే అమలు చేస్తారు. కానీ పథకాలు పక్కన పోయి ఆకాశాన్ని పోయి తీసుకురావాలి. నా పథకాలు ఇవన్నీ ఇవ్వాలంటే, తులం బంగారం ఇవన్నీ ఇవ్వాలంటే అవి కుదిరని పనులు. ఇవాళ కేవలమైన లాంగ్వేజ్తోని అందరినీ దూరం చేసుకుంటా ఈరోజు ఆంధ్రలో తీసుకొచ్చి పెత్తనం చేస్తుంటా కొన్ని జీర్ణించుకోలేని విషయాలు జరుగుతున్నాయి. అందుకనే ఈరోజు వ్యతిరేకత. అంతేగాని ఈరోజు పథకాలు దీనికి దానికి అవి చూస్తున్నారు కానీ చాలా తక్కువ. రాష్ట్రం అప్పులలో ఉందనేది అందరికీ. ఆల్రెడీ రైతు భరోసా ఇచ్చేసినామన్నారు, రుణమాఫీ చేసేసినామన్నారు, ఇంద్రమ్మ ఇళ్ళ ఇవి శంకుస్థాపనలైన ఇల్లులు ఇచ్చేసినామన్నారు. గిన్ని గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నటువంటి వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి అయితే నాకు తెలిసి గ్రామాలలో ఎక్కువగా పెద్దగా సుముఖత చూయించరు పబ్లిక్ బీజేపీకి వేయడానికి. కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకే కొంత వార్ నడుస్తుంది కాబట్టి ఈ సీఎం రమేష్ లాంటి వ్యక్తిని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఒక స్టంట్ చేస్తున్నారు అని. అంత లేదు, అంత స్టంట్ లేదు, అంత ఇది లేదు, అంత ఇది కూడా లేదు. అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్లా కేటీఆర్ను ఎలిమినేట్ చేయాలి. కేటీఆర్ ఏంటంటే ఆయన క్యారెక్టర్ డ్యామేజ్ చేయాలి. ఈయన దింపింది అందుకు కవిత ఎమర్జ్ కావాలి. దీని వెనుక ఉన్నది కుట్ర. అది మీకు ఇదివరకు కూడా రేవంత్ రెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి కవిత అవుతుంది కానీ కేటీఆర్ కానే కాదన్నాడు. మీరు చూడండి కదా స్టేట్. ఇది ఓ ముఠా. దీన్ని అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, సౌత్ గ్రూప్ అని కూడా అంటారు దీన్ని. లిక్కర్ దందా నడిపింది కూడా ఢిల్లీలో వీళ్ళే. కాబట్టి
మన ఆ కోణం ఆలోచించాలి. ఈ పథకాలు ఇవి అవి అవి ఎలక్షన్ల ముందు జనం నడితే ఎవరికొకరు కోటేస్తారు, అందరు కలిసి మళ్ళీ పంచుకుంటారు. ఏమవుతుంది? ఎట్లుంటది సార్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో వస్తున్న బీఆర్ఎస్ 100% గెలుస్తారు. జడ్పీటీసీలో నిజంగా పబ్లిక్ ఎటువైపు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? 100% అన్ని బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకు అంత కరాఖండిగా చెప్తున్నారు? గెలిచిన వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్కి పోతారు. అరే వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గెలిచి సర్పంచ్ గెలిచి నీ పార్టీలు ఎందుకుంటాడు? కొని పడేస్తారు. అరే మేయర్ పోయింది అక్కడ, మేయర్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నట్టు మరి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు? ప్రజా సమస్యల గురించి ఉద్యోగ ఖాళీలు అని చెప్పేసి అడ్డాకి దయాకర్ అక్కడికి పోతే నిరుద్యోగులు పోయి మాట్లాడారు. ఏ బీఆర్ఎస్ పోయి మాట్లాడింది? ఎవరికి వాయిస్ ఉంది? ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తలేరు. గాలికి మేము గెలుస్తాం, వాడు కాకుండా మాకు ఓటేస్తారు. మున్లిప్తలేడేవాడు. నిరుద్యోగులు కోట్లలో కేసేస్తున్నారు. ఇదివరకు రాజశేఖర్ రెడ్డి సాబ్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఆపోజిషన్ కొట్టాడితే వాళ్ళ పైసలు ఇచ్చి కేసులు వేయించేటోళ్ళు. బీఆర్ఎస్ ఒక రూపాయి తీస్తున్నారమ్మా? నిరుద్యోగుల తరపున కోట్ల కేసులు వేయడానికి మేము నిలబడతామని ఈయన ఆయన దగ్గర పంపుతాడు, ఆయన దగ్గర పంపుతాడు, ఈయన దగ్గర పంపుతాడు. మళ్ళీ మొత్తం వేల కోట్లు ఖర్చు పెట్టి ఎవ్వడు ఏం ఖర్చు పెట్టారు నాకు తెలుసుగా కథలన్నీ. నీకు డబ్బులు ఖర్చు పెట్టలేంది, ఆపోజిషన్ రోల్ను ప్లే చేయలేవు. ఎందుకనంటే దానికి తగ్గ మెషినరీ వాళ్ళు రోడ్డు ఎక్కాలి కాబట్టి ఇది వాళ్ళ రోల్ ప్లే చేస్తలేరు. వీళ్ళు మేము వ్యతిరేకత పెరిగితే గెలుస్తామని కూర్చుంటుంది తప్ప ఇవాళ సోషల్ మీడియా ప్రతి ఒక్కడు ఒక సోషల్ మీడియా వారు కావాలంటారు. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వారవుతుందా? ఆ భూత కల్పనకి వెళ్ళి బయటికి రావాలి, రోడ్డు పైన రావాలి. జనతా గ్యారేజ్ లాగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ భవన్ కి రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లేదంటే హైదరాబాదితులు కావచ్చు, సో ఫార్మాకి ఇచ్చేటువంటి భూముల విషయంలో అక్కడ ఉన్నటువంటి లగచర్ల ఇట్లా వాళ్ళ బాధితులు కావచ్చు, అందరూ కూడా బీఆర్ఎస్ భవన్కి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు మరి? నేను అనేది ఏంటంటే ప్రతిపక్ష పాత్ర అనేది ఈ పార్టీ కాదు, ఎవరు కూడా ప్లే చేసారు. వాళ్ళ ఆపోజిషన్ పోతే నేను నా పరేషాన్ ఏమవుతుందంటే మీరు అందరు రోడ్డు ఎక్కాలి, పొలాలలో పోవాలని చెప్పాలి, ఊర్ల మీద పడాలని చెప్పాలి. అది ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన మాట. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మరి హెలికాప్టర్లు తీసుకొని తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళు పోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఎందుకు పోతారమ్మా? పవర్ వచ్చినాము మళ్ళీ ఎన్నికలప్పుడు పోతాం. మేము ఎందుకు పోతాం? మేము మాకేం పని? మళ్ళీ ఎన్నికలప్పుడు చూస్తాం. 2000 ఇస్తే ఓటేస్తాడు, 1000 రూపాయలు తీసుకొని ఓటేస్తాడు, పావుసైడ్ తీసుకొని ఓటేస్తాడు. సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని పైసల మీద ఓట్లు నడుస్తాయా లేదంటే వ్యతిరేకత మీద? పైసలతోనే పైసలతో నడుస్తుంది, వ్యతిరేకతతో నడుస్తుంది. గెలిచినాక ఎవ్వడు ఎక్కడ గెలిచినా 101% మీరు రాసుకొని పెట్టుకో, అందరు కాంగ్రెస్కి పోతారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ టీడీపీ మనిషి అంటారు సీఎం రమేష్ని, ఇంకోటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే ఈయన ఇద్దరు కౌల పిల్లల్లాగా చాలా అటాచ్డ్గా ఉంటారు, చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ఢిల్లీ స్థాయిలో వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుంది, అక్కడనే వాళ్ళ ఎక్కువ కలయికలు ఉంటాయి. ఈ మాటలు కూడా చాలా వరకు వినిపిస్తున్నాయి. ఏంది సార్ అసలు వీళ్ళ మధ్యలో సఖ్యత ఎట్లుంటుంది? ఎందుకంటే ఒక ఎంపీ బీజేపీకి అయి ఉండి, అది ఆంధ్రప్రదేశ్కి అయి ఉండి, పక్క రాష్ట్రానికి అయి ఉండి, ఇక్కడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో కావచ్చు, అక్కడున్నటువంటి చంద్రబాబుతో కావచ్చు, ఆయన సఖ్యత ఎట్లా ఉండేది? ఎందుకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఇంప్రెస్ చేయడానికి ఆయన తెర మీదకి వచ్చినట్టు? అలా పూర్తిగా బ్రోకర్ అని నేను చెప్తే మళ్ళీ ఇంత ఇప్పుడు వాడు బ్రోకర్గిరి పనే చేస్తాడు. నేను సీఎం రమేష్ గురించి ఇంత బాగా నాకు చెప్పడానికి నేను మీ ప్రశ్నలనే జవాబు కావాల్సిన ఉంది. నా సింపుల్ నా వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే ఫెలో ఇస్ అ పొలిటికల్ బ్రోకర్. అన్నిళ్ళు తిరుగుతాడు, అందరి దగ్గరికి పోతాడు, అంతటా పోతాడు, ప్రతి దాంట్లో ఏలు పెడతాడు. మన పనే అది. నాకు ఏంటంటే నువ్వు ఇక్కడ ఇవ్వనివి, నువ్వు ఇక్కడ చేయనికి ఇవ్వనివి. ఇవాళ వీడు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తుంటే వీడు కోదండరామ్ గాడు ఎక్కడికి పోయిండు, గంట చక్రపాణి గాడు ఎటు పోయిండు, మల్లెపల్లి లక్ష్మీ ఎటు పోయిండు, ఈ మేధావులంతా ఎటు పోయిండ్రు. ఆ గాడిదలు చక్కగా ఉంటే ఈ గాడిద ఎందుకు వచ్చి మాట్లాడతారు ఇక్కడ? ఈ గాడిదలంతా కలిసిపోయి ఎక్కడ గాడితే అలా మేత మేయనికి పోతుంది, ఎవరు రూలింగ్లు ఉంటే అక్కడ మేత మేయనికి పోతుంది. కాబట్టి ఇటువంటి గాడిదలు వచ్చి మాట్లాడతారు. సార్ కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు అసలు ఆంధ్ర పెత్తనం కానీ ఆంధ్ర లీడర్లు కానీ తెలంగాణలో పెద్దగా కనిపించే వాళ్ళు కాదు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆంధ్ర నాయకులు కావచ్చు, ఆంధ్ర అధికారులు కావచ్చు, ఎక్కువగా మన హైదరాబాద్లో కావచ్చు, సిటీ సరౌండింగ్స్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువగా రావడం, అటెండ్ కావడం, అన్నిట్లలో ఇన్వాల్వ్ అవ్వడం, భూ కబ్జాలు కావచ్చు, దేంట్లోనైనా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటారు? ఫస్ట్ కేటీఆర్ కొట్టిన మొదటి దెబ్బ ఏంటంటే TV9 ABN బ్యాన్, 2 ఛానళ్ళ మీద నిషేధం పెట్టిండ్రు. ఫస్ట్ షాట్. రెండవ షాట్ ఓటుకు నోటు అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు కంట మీద తుపాకీ పెట్టిండ్రు. పెట్టి అందరూ గో బ్యాక్ అన్నాడు, వెళ్ళిపోయారు. వాళ్ళకి బిగ్ బాసే
ఈయన అందులో రెండో ముద్దాయి ఫోన్లో దొరికిపోయాడు, దాన్ని అడ్డం పెట్టిండు. అడ్డం పెట్టి ఇక్కడ ఎవ్వరు రానికి వీల్లేదంటే అందరూ నీకు 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ ఉన్నా నాకు వద్దిగా, ఇటు మొక్కన రావద్దిగా, వస్తే ఈ కేసు బయట పెడితే నేను జైలుకు పంపుతా అనంటే 10 ఏళ్ళు క్యాపిటల్గా ఉండాల్సినోడు 1 ఇయర్లోనే ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయాడు 2015లో. దట్ ఈస్ ద రీజన్, వేరే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే పొలిటికల్ స్టంట్లో భాగంగానే సో కొత్త విషయాలను, అంటే పాత విషయం అయినప్పటికీ కొత్త మనుషులతోటి, అంటే సీఎం రమేష్ని, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీ అయినప్పటికీ బీజేపీకి, ఆయనని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి పొలిటికల్ టర్న్స్, అంటే యూటర్న్స్లో భాగంగా ఇప్పుడు ఆయనని తెర మీదకి తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. క్రెడిబిలిటీ ఉన్న మనుషులు ఏ విషయాలు చెప్పినా జనాలు నమ్మే సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ క్రెడిబిలిటీ లేని వ్యక్తి ఈనాడు తెర మీదకి వచ్చి ఈ విషయాలు చెప్తే ఇప్పుడు పబ్లిక్ నమ్మే ప్రసక్తి అయితే లేదు. సో కాంగ్రెస్ పార్టీ మీద చాలా వరకు గ్రౌండ్లో వ్యతిరేకత అయితే ఉంది. సో తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో, అంటే సర్పంచ్ ఎలక్షన్స్లో మాత్రం బీఆర్ఎస్కే గట్టిగా స్ట్రాంగ్నెస్ ఉందనేసి మాత్రం బక్కా జడ్సన్ సార్ అయితే చెప్తున్నారు. ఇది బక్కా జడ్సన్ సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ.